పుస్తకాలు చదివే వాళ్ళు కనుమరుగైపోయింది. అనేక పుస్తకాలు చదవాలి, అనేక ప్రాంతాలను తిరగాలి, అనేక వ్యక్తుల కన్నీటి గాథలను వినాలి. దాన్నే ఆయన మంచి భాషలో ఏం చెప్పాడంటే, నువ్వు పుస్తకాలను చదవకుండా ఉన్నట్లయితే, కొత్త ప్రదేశాలను తిరగకుండా ఉన్నట్లయితే, అనేక అనుభవాలకు గురి కాకుండా ఉన్నట్లయితే నువ్వు మెల్లమెల్లగా కవిగా మరణించడం ప్రారంభిస్తావు అని చెప్పాడు. దీనికి కంటిన్యూయేషన్ కొంచెం మనం చూస్తే, ఒక అద్భుతమైన కవిత అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ తోటి రాస్తే కవిత్వం ఎట్లా ఉంటుంది అంటే, వస్తువును బట్టి రూపాన్ని ఏర్పరచుకుంటుంది. అంటే అన్నీ ఈ రూపంలోనే చెప్పే పరిస్థితి ఉండదు. నిజానికి ఒక ఆయన మెట్ల గురించి ఒక కవిత రాశాడు. అది 40-50 ఏళ్ల కింద. మెట్లని ఎట్లా రాయాలి అని ఆలోచించుడు, వచన కవిత్వమే. ఆయన ఏం చెప్పాడంటే, మెట్లు 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 అని చెప్పి, కారునల్ల రాతి మెట్లు చిట్టి పదం పొట్టి పదం వన్నె పదం కన్నె పదం ఎగసి ఎగసి ఏ తిరా ఎగసి ఎగసి ఏ మేడను చేరునవు మెట్లు మెట్లు కారు మెట్లు నల్ల మెట్లు అని రాశాడు. అంటే నువ్వు మెట్లని అంతగా నీ లోపల ఊహించుకుంటే నీకు ఆ డిక్షన్ వస్తుంది. డిక్షన్ అంటే శైలి.